నాకు క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బులు లేవు. హాస్పిటల్ కి వెళ్లి 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఎందుకు 50 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం? వయసు అయ్యాక 50-60 సంవత్సరాలు వచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా. ఇలా నాతో కొందరు అన్నారు. ఒక మేజర్ యాక్సిడెంట్ తో జరిగిన సివియర్ హెడ్ ఇంజరీతో 30 డేస్ హాస్పిటల్లో 40 lakhs 40 లక్షల బిల్లు కట్టిన కేసెస్ నేను చూశాను. అయినా ఇప్పటికిప్పుడు యాక్సిడెంట్ ఎక్కడి నుంచి అవుతుంది? ఇన్ఫాక్ట్ ఇదే మాట యాక్సిడెంట్ అయిన వ్యక్తి కూడా 10 నిమిషాల ముందు చెప్తాడు. సరే 50-60 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఇన్సూరెన్స్ కోసం వెళ్తే నీకు వయసు అయిపోయింది, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వమని కంపెనీస్ చెప్తే ఏం చేయాలి? లేదు ఇచ్చినా ఇవాళ నేను కడుతున్న దానికంటే పెద్ద మొత్తంలో నన్నప్పుడు డబ్బులు అడిగి వెయిటింగ్ పీరియడ్స్ తో నన్ను ఆపితే, కాబట్టి ఏజ్ తో సంబంధం లేకుండా తన ఎంటైర్ ఫ్యామిలీకి ఒక పర్సన్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. లేదా జరిగే ఒక యాక్సిడెంట్ ఆర్ మేజర్ హెల్త్ ప్రాబ్లం మానసికంగానే కాదు ఫ్యామిలీని ఫ్యామిలీని రోడ్డుకు లాగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం 18% GST ని జీరో చేస్తూ ఆన్లైన్ లో తీసుకున్నప్పుడు 20-25% డిస్కౌంట్స్ కూడా మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పై వస్తున్నాయి. నేను తీసుకున్న పాలసీ ఇది. ఈవెన్ మీకు, మీ వైఫ్, పిల్లలకి ఈ పాలసీ కూడా మంచిదే. మీకు ఏమీ తెలీదు, మీ ఫ్యామిలీకి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కావాలనుకున్నా లోగో పక్కన ఛానల్ పేరుందా, ఇది క్లిక్ చేసి ఈ లింక్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేస్తే ఇండియాలో ఉన్న టాప్ ఇన్సూరెన్స్ డిస్కౌంట్ లో మీకు కనిపిస్తాయి. వాటిల్లో మీ ఫ్యామిలీకి ఏది బెస్ట్ అని సెలెక్ట్ చేయడంలో వీళ్ళ సైడ్ నుంచి ఒక ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ కూడా హెల్ప్ చేస్తారు. తీసుకోవడం తర్వాత ముందు మీ ఫ్యామిలీకి ఎంత అవుతుందో చెక్ చేసుకోండి. నిర్లక్ష్యం చెయ్యొద్దు.